వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 4, 2023న వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనం చూద్దాం. అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాల పరంగా మనము డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సువర్ణాధ్యాయము అన్న పేరుతో సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. ఈ ఆర్టికల్ యొక్క కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్లో విదేశాలలో చదువుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కోసం దీన్ని మనం జగనన్న విదేశీ విద్యా దీవెన అని పిలుస్తారు. ఈ పథకాన్ని మనం విదేశీ విద్యా దీవెన అంటే సాధారణంగా దీంట్లోంచి మనకి క్వశ్చన్ ఎలా రావచ్చు అన్న దాని మీద చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించి ఈ క్రింది వానిలో సరైన వాక్యమేది లేదా సరికాని వాక్యమేది అని ప్రశ్న అడుగుతారు. అందుకోసమని, ఎందుకంటే మనం రీసెంట్గా జరిగినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కఠినమైనటువంటి ప్రశ్నలని అడగడం జరిగింది. అందుకే ఆ వేలో మనం పేపర్ వైపు ఉన్నటువంటి నాలెడ్జ్ని చూసుకుంటే ఖచ్చితంగా మనకు అది బాగా ఉపయోగపడుతుంది. విదేశీ విద్యా దీవెన ఫిబ్రవరి 3, 2023న ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా టాప్ 200 యూనివర్సిటీస్లో ఎవరైతే విద్యార్థులు సీట్లు తెచ్చుకుంటారో వారికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం, అలాగే ప్రతిభతో పాటుగా అంటే డబ్బు కట్టలేక పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వము బాసటగా నిలుస్తుంది. ఇందులో ఎవరు అర్హులంటే, ఆంధ్రప్రదేశ్లో నివాసులై ఉండి ఎస్సీస్, ఎస్టీస్, అలాగే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అలాగే మైనారిటీలు, ఈ మొత్తం 5 కేటగిరీలకు చెందినటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విదేశీ విశ్వవిద్యాలయాలలో సీట్లు తెచ్చుకోగలిగితే వారికి బాసటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలుస్తుందని, విద్య మీద పెట్టే పెట్టుబడి మానవ వనరుల అభివృద్ధి కోసం పెట్టే పెట్టుబడి అని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వివరించడం జరిగింది. అయితే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా విదేశీ యూనివర్సిటీల్లో చోటు దక్కించుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా 213 మంది విద్యార్థుల కోసం 19.95 కోట్లను వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది. అయితే దీనికి ఎలాంటి నియమ నిబంధనలు, ఎంత అమౌంట్ వస్తుంది అన్నది చూద్దామంటే, కార్నిగీ మిలన్ యూనివర్సిటీ 1 కోటి ఫీజుతో, అలాగే యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా మాస్టర్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ బాస్టన్ యూనివర్సిటీస్లో 97 లక్షల ఫీజు, అలాగే హార్వర్డ్ యూనివర్సిటీలో 88.70 లక్షల ఫీజు ఉంటుంది. వీటన్నింటికీ కూడా పేదలు, టాలెంట్ ఉండి పేదలు ఎవరైతే అందులో సీట్లు సంపాదించి డబ్బులు కట్టలేకపోతున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని చెప్పడం జరిగింది. అలాగే తల్లిదండ్రుల మీద భారం పెట్టలేక మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు ఎలా గవర్నమెంట్ చెప్పిందంటే, ప్రపంచంలో టాప్ 100 లోపు ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏమైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలో ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి సీటు లభిస్తే వారికి 1.25 కోట్లని ప్రభుత్వం భరిస్తుంది అని ప్రకటించడం జరిగింది. అలాగే టాప్ 100 నుంచి
200ల మధ్య టాప్ 100 నుంచి 200 మధ్య ర్యాంకులు సాధించిన యూనివర్సిటీస్ అయితే 75 లక్షల రూపాయలని గరిష్టంగా వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. అలాగే 100% ట్యూషన్ ఫీజుని చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 1,60,00,000 గరిష్టంగా ఫీజుని ప్రభుత్వం భరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం ప్రారంభంలో భాగంగా ప్రకటించడం జరిగింది. ఈ పథకం పేరు జగనన్న విదేశీ విద్యా దీవెన. ఫిబ్రవరి 3, 2022న ప్రారంభించబడింది. టాప్ 100లో సీట్ దక్కించుకున్నటువంటి విద్యార్థులకి 1.25 crores ఆర్థిక సహాయం ఇస్తామని, కార్నిగీ లాంటి యూనివర్సిటీస్లో వస్తే 1.16 కోట్ల రూపాయలని కవర్ చేస్తామని, టాప్ 100 నుంచి 200 వస్తే 75 లక్షల వరకు గరిష్టంగా తీసుకొస్తామని ప్రకటించడం అయితే జరిగింది. అలాగే మనకి QS అంటారండి, క్వాడ్రల్లీ సైమండ్స్ అంటారు. ఈ QS సర్వేలో 100 నుంచి 200 వరకు ర్యాంకులు పొందిన వాళ్ళలో SC, ST, BC మైనారిటీ విద్యార్థులకు 100%తో 75 లక్షల వరకు ఫీజుని చెల్లించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది అని ఈ పథకంలో భాగంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ విదేశీ విద్యా దీవెన అనే పథకము చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. రైట్, నెక్స్ట్ రెండవ కరెంట్ అఫైర్, జగనన్నకు చెబుదాం. ఇది ఆంధ్రప్రదేశ్లో భాగంగా కొత్తగా స్పందన అనేటువంటి, మనకి సాధారణంగా కలెక్టర్ కార్యాలయాలలో, ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో ప్రతి సోమవారము నిర్వహించేటువంటి కార్యక్రమము స్పందన. ప్రజల నుంచి ఇబ్బందులు, ప్రజల నుంచి ఫిర్యాదులని, జనరల్ గ్రీవెన్సెస్ని ప్రభుత్వము పరిష్కరించడం కోసం, సత్వరం పరిష్కరించడం కోసం ఈ స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ స్పందన కార్యక్రమానికి మరింత మెరుగులు దిద్దుతూ కొత్త పథకాన్ని ప్రకటించడం జరిగింది. దానికే జగనన్నకు చెబుదాం అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఎవరైనా వచ్చి, ఒక సాధారణ పౌరులు కానీ వచ్చి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ పరిష్కారం అయ్యే వరకు కూడా దాన్ని ట్రాక్ చేస్తూ ఏ స్థితిలో ఉంది అన్నది ఎప్పటికప్పుడు తెలియజేయడం కోసం తీసుకొచ్చినదే ఈ కార్యక్రమంలో భాగంగా. అత్యధికంగా అంటే కంప్లైంట్స్ ఎవరైతే అందుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్స్తో ఫిబ్రవరి 3, 2023న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్షను నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షలో భాగంగా ప్రతి వినతి పరిష్కారం అయ్యేంత వరకు కూడా ప్రాసెసింగ్లో జరగాలి, ప్రాసెస్ జరుగుతూనే ఉండాలని ప్రకటించారు. అలాగే ప్రభుత్వం వివిధ విభాగాల్లో అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణకు ఇప్పటికే ఉన్న కాల్ సెంటర్లను అనుసంధానం చేయాలి. వినతుల పరిష్కారం కోసం ఇప్పటివరకు ఉన్న పద్ధతులను మరోసారి పరిశీలించి వాటిని బలోపేతం చేయాలి. ఒక వినతి ప్రతి దశలో పర్యవేక్షణ ఉండేలా మరింత శ్రద్ధ పెట్టాలి. స్పందనకు అత్యంత సమర్థవంతమైన మెరుగైన విధానమే జగనన్నకు చెబుదాం అనే పథకమని ముఖ్యమంత్రి గారి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అలాగే అందులో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ శిక్షణను ఇవ్వాలి, ఓరియంటేషన్ ఇవ్వాలి. తిరస్కరించాల్స్తే ఒకవేళ ఏదైనా ఒక కంప్లైంట్, ఒక ఫిర్యాదు తిరస్కరించబడితే ఎందుకు తిరస్కరించబడిందో కారణాన్ని కూడా ప్రజలకి సవివరంగా తెలియచేయాలన్నటువంటి కారణంతో ఈ అంశాలు చాలా బాగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జగనన్నకు చెబుదాం అనేటువంటి పథకం మాత్రం చాలా ఇంపార్టెంట్. స్పందనకి కొత్త రూపము జగనన్నకి చెబుదాం. రైట్, అలాగే పోలీసులకు వచ్చే అర్జీలు, పోలీసులకు వచ్చే ఫిర్యాదులకైతే మండల స్థాయిలోనే ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ మెకానిజం అంతా కూడా రెడీ అయిన తర్వాత ఈ పథకానికి ప్రారంభోత్సవానికి రెడీ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, డాక్టర్ రెడ్డిస్ చైర్మన్ సతీష్ రెడ్డి డాక్టర్ కె అంజిరెడ్డి మెమోరియల్ ఫెలోషిప్. ప్రస్తుతం డాక్టర్ రెడ్డిస్ చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డి గారికి డాక్టర్ కె అంజిరెడ్డి మెమోరియల్ ఫెలోషిప్ అందించడం జరిగింది. అదేమిటో ఒకసారి చూద్దాం. డాక్టర్ కె అంజిరెడ్డి మెమోరియల్ ఫెలోషిప్ ఫర్ అఫోర్డబుల్ ఫర్ ఫార్మాస్యూటికల్స్. ఆ అవార్డు పేరండి, లేదా ఆ ఫెలోషిప్ పేరు డాక్టర్ కె అంజిరెడ్డి మెమోరియల్ ఫెలోషిప్ ఫర్ అఫోర్డబుల్ ఫార్మాస్యూటికల్స్ను ముంబైలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ICT
డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ అంజిరెడ్డి గారికి అందించడం జరిగింది. అయితే ఐసిటి ఇన్స్టిట్యూట్ ఫర్ కెమికల్ టెక్నాలజీ సారథ్యంలో గోవాలో జరిగినటువంటి 4వ బయోసి మిల్లర్ వర్క్షాప్లో ఈ ఫెలోషిప్ని సతీష్ రెడ్డి అందుకోవడం జరిగింది. డాక్టర్ రెడ్డిస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె అంజిరెడ్డి ఈ ఐసిటి ఇన్స్టిట్యూట్ ఫర్ కెమికల్ టెక్నాలజీ యొక్క ఓల్డ్ స్టూడెంట్ అండి. అందుకే ఆయన పేరుతో ఈ ఫెలోషిప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూడిసిటి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ బాంబే మాజీ డైరెక్టర్ ఎంఎం శర్మ, ఐసిటి వైస్ ఛాన్సలర్ అనిరుద్ధ్ బాలచంద్ర పండిట్ పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ సతీష్ రెడ్డికి వచ్చిన అంజిరెడ్డి మెమోరియల్ ఫెలోషిప్ కొంచెం ఫోకస్ చేసుకోండి, ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ రావచ్చు. అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి బెంచ్లో సింగపూర్ సిజేఐ భారతదేశ సుప్రీంకోర్టు 73వ యానివర్సరీ సందర్భంగా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అతిథిగా సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన పేరు సుందరేష్ మీనను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్లో భాగస్వామిగా కూర్చోవడం జరిగింది. అయితే ఈయన సింగపూర్ 4వ ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంటు. భారత్ చేరుకున్న ఆయన శనివారం అంటే ఫిబ్రవరి 4వ తేదీన కూడా ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మారుతున్న ప్రపంచంలో న్యాయ వ్యవస్థ పాత్ర అనే అంశంపై ప్రసంగించనున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. మారుతున్న ప్రపంచంలో న్యాయ వ్యవస్థ పాత్ర అనే అంశం పైన ఈ సుందరేష్ మీనను ప్రసంగించనున్నారు సుప్రీంకోర్టులో. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఇటీవల భారతదేశ సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవంలో లేదా వ్యవస్థాపక దినోత్సవంలో ఒక దేశానికి చెందిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. ఆయన ఏ దేశానికి చెందినవారు అని అడుగుతాడు. నెక్స్ట్, ఇటీవల భారతదేశ సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవంలో పాల్గొన్న సుందరేష్ మీనన్ ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సింగపూర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశ సుప్రీంకోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న సుందరేష్ మీనన్ ఈ అంశంపై ప్రసంగించారు అని అడిగితే మారుతున్న ప్రపంచంలో న్యాయ వ్యవస్థ పాత్ర. అలా మనకి క్వశ్చను ఏ రకంగానైనా అడిగే అవకాశం ఉంటుంది. లేదా దీని మీదే తప్పు వాక్యాన్ని గుర్తించండి లేదా సరైన వాక్యాన్ని గుర్తించండి అనే అంశం పరంగా కూడా ఎలా రావచ్చు అంటే, ఇటీవల భారతదేశ సుప్రీంకోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. రెండవది, సుప్రీంకోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవంలో సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. అలాగే ఈయన సింగపూర్కి 4వ ప్రధాన న్యాయమూర్తి 2012లో నియమించబడ్డారు. అలాగే ఈయన మారుతున్న ప్రపంచంలో న్యాయ వ్యవస్థ పాత్ర అనే అంశం పైన సుప్రీంకోర్టులో ప్రసంగించారు అని క్వశ్చన్ అడిగితే, ఈ 4 వాక్యాల్లో సరైన వాక్యం ఏది లేదా సరికాని వాక్యం ఏది గుర్తించండి అంటే, ఇప్పుడు నేను చెప్పిన 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. అందుకే అందులో క్వశ్చన్స్ ఏం చేస్తారంటే 73వ అన్నాడు కదండి, జస్ట్ ఇటువైపు ఉన్న 1ల స్థానంలో ఉన్న 3ను కానీ 7 కానీ మార్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఒకే ఒక అంకెని మార్చడం జరుగుతూ ఉంది. అందుకోసమని చాలా ఇంపార్టెంట్, అది జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవాలి. రైట్. నెక్స్ట్, 2022 నాటికి సుప్రీంకోర్టులో 69,768 అపరిష్కృత కేసులు, అంటే ఎప్పటికీ పెండింగ్ కేసులుగా మొత్తం భారత సుప్రీంకోర్టులో 69,768 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి అని డైరెక్ట్గా కేంద్ర మంత్రియే ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో ఏపీ నుంచి అయితే ఏపీ హైకోర్టులో 2,40,569 కేసులు పెండింగ్లో ఉన్నాయి, అపరిష్కృతంగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టులో అయితే 2,36,549 కేసులు అపరిష్కృతంగా ఉన్నట్టు ప్రకటించడం జరిగింది కేంద్ర మంత్రి. అంటే
2,40,569 ఏపీ హైకోర్టులో, 2,36,549 కేసులు తెలంగాణ హైకోర్టులో ఉన్నాయి. 1979 కంటే ముందైతే పెండింగ్ కేసులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేవలం 10 ఉన్నాయి. తెలంగాణలో 15 ఉన్నాయి. అంటే అప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండేది కాబట్టి 25 ఉండేవి. అది విభజించితే ప్రదేశాన్ని బట్టి, స్థానికతను బట్టి ఆంధ్రప్రదేశ్లో 10, తెలంగాణలో 15 ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించడం జరిగింది. అయితే ఎంపీలు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన లిఖితపూర్వకమైనటువంటి సమాధానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలియజేశారు. 2022 నాటికి సుప్రీంకోర్టులో 69,768 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 2,40,569 కేసులు, తెలంగాణ హైకోర్టులో 2,36,549 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని ప్రకటించారు. అదే 2022 సెప్టెంబర్ 30 నాటికి ఆంధ్రప్రదేశ్ జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో 8,27,790 కేసులు, తెలంగాణ జిల్లా మరియు సబార్డినేట్ కేసుల్లో 8,22,658 కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. రైట్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు. అలాగే ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అనేటువంటి ఒక పథకం ఉంది ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో. ఆ పథకం క్రింద 2014 నుంచి ఆ పథకాన్ని అప్పుడు ప్రారంభించారు. 2014 నుంచి ఇప్పటి వరకు సైనిక కుటుంబాలకు పింఛన్ల క్రింద 57,000 కోట్లు చెల్లించినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 72,706, తెలంగాణలో 30,657 మంది మాజీ సైనికులు, దేశవ్యాప్తంగా 26,70,920 మంది మాజీ సైనిక ఉద్యోగులు ఉన్నారని, వీరికి వివిధ కోటాల్లో 44,904 ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్టు తెలియజేశారు. మాజీ సైనికుల సంఖ్య, సైనిక ఉద్యోగుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 72,706, తెలంగాణలో 30,657, దేశవ్యాప్తంగా మాజీ సైనికోద్యోగులు 26,70,920 మంది ఉన్నారు. రైట్. నెక్స్ట్, ఈ లోక్ అదాలత్లో భాగంగా 2020 నుంచి ఇప్పటి వరకు కూడా ఏపీలో 22,733 కేసులు విచారించి 15,714 కేసులు, తెలంగాణలో 13,337 కేసులను విచారించి 11,270 కేసులను పరిష్కరించినట్లుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశము, ఓటర్ల చైతన్యానికి మేం భారతీయులం అనే పాట. ఇక్కడ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి మనకు తెలుసు రాజీవ్ కుమార్. ఈ కేంద్ర ఎన్నికల సంఘ భవనాన్ని నిర్వాచన్ సదన్ అని పిలుస్తారు. నిర్వాచన్ సదన్ మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పాటించడం జరుగుతుంది. అయితే ఇంకా ఓటర్లలో చైతన్యం తీసుకురావడం కోసం, ప్రతి ఒక్కరూ ఓటు వేసేలాగా చూడడం కోసము మేం భారతీయులం అనేటువంటి పాటని ఎలక్షన్ కమిషన్ తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం 2023లో పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. 2024లో లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దాంతో ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రత్యేకమైనటువంటి వినూత్నమైనటువంటి వ్యూహాలని రచించడం జరుగుతుంది. అందులో భాగంగా సుభాష్ ఘాయ్ ఫౌండేషన్తో కలిపి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ఎవరితో నిర్వహించారు అని అడుగుతాడు. సుభాష్ ఘాయ్ ఫౌండేషన్తో కలిసి మేము భారతీయులం, మేము భారత ఓటర్లం అనే పల్లవితో సాగే పాట మే భారత్ హూ హమ్ భారత్ కే మాతా దాతా హై అనేటువంటి పాటను రూపొందించడం జరిగింది. విభిన్న రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఆ పాటలో కనిపిస్తూ తమ నియోజకవర్గాల ప్రయోజనాల కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ రూపొందించినటువంటి ఒక పాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే ఈ పాట విడుదల అవ్వడం కూడా జరిగింది. రైట్. నెక్స్ట్ అంశం,
1200 ఏళ్ల నాటి విగ్రహాలు వెలుగులోకి 1200 సంవత్సరాల క్రితం తయారైనటువంటి విగ్రహాలు ఇప్పుడు బయటపడినవి. అవి ఎక్కడంటే పురాతనమైన నలందా విశ్వవిద్యాలయం, బీహార్లో నలందా విశ్వవిద్యాలయం సమీపంలో 1200 సంవత్సరాల నాటి 2 రాతి విగ్రహాలు జరిగాయి. బీహార్లోని సర్లిచక్ అనేటువంటి గ్రామం సమీపంలో తార్సిన్హ్ కొలను, ఆ కొలను పేరు ఏమిటంటే తార్హిన్స్ కొలనులో పూడిక తీస్తుండగా, అంటే మట్టి వెలికి తీస్తుండగా ఈ విగ్రహాలు బయటపడడం జరిగింది. ఈ 2 విగ్రహాలు ఏ దేవుళ్ళవి అనే వివరాలను ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు అనౌన్స్ చేయలేదు. ఏ దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించలేదు. విగ్రహాలు బయట పడిన విషయం తెలియగానే అక్కడ స్థానిక ప్రజలందరూ ఆలయాలు నిర్మించాలని భావించడం జరుగుతుంది. అయితే వారు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. నలందా పురావస్తు ప్రదర్శనశాలలో ఈ విగ్రహాలను ఉంచాలని భావిస్తున్నారు. అయితే ఇదే కొలంలో గతంలో కూడా 1300 సంవత్సరాల ఏళ్ల నాటి నాగదేవత విగ్రహం కూడా బయటపడింది. ఇప్పుడు కొత్తగా ఈ విగ్రహాలు బయటపడినవి. అవి ఏ దేవుళ్ళవో అనౌన్స్ చేయలేదు. ఓకే, ఆ నాగదేవత విగ్రహాన్ని అయితే నలందా విశ్వవిద్యాలయంలో పురావస్తు శాఖలో భద్రపరచడం జరిగింది. మరి ఈ విగ్రహాలు ఎక్కడ పెడతారు అన్నది స్పష్టత అయితే ప్రస్తుతానికి లేదు. 1200 సంవత్సరాల క్రితం సర్లిచక్ గ్రామము తార్సిన్హ్ అనేటువంటి ఒక కొలంలో బయటపడడం జరిగింది. రైట్, నెక్స్ట్ తొలి పొట్టి కప్పు హీరో జోగీందర్ వీడ్కోలు. మనకి ఈ వ్యక్తి పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. జోగీందర్ శర్మ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2007లో తొలిసారిగా T20 ఫార్మాట్లో 2020 ఫార్మాట్లో ప్రపంచ కప్ని నిర్వహించడం జరిగింది. ఆ ప్రపంచ కప్లో భాగంగా భారతదేశము ఫైనల్కి చేరుకోవడం జరిగింది. 2007లో తొలి T20 ప్రపంచ కప్పు దక్షిణాఫ్రికాలో జరిగింది. ఫైనల్కి భారత్ చేరుకుంది. మన శత్రు దేశము లేదా మిత్ర దేశంగా భావించే పాకిస్తాన్ కూడా ఫైనల్కు చేరుకుంది. ఆ మ్యాచ్లో సాధారణంగా డైరెక్ట్గా అయితే మనం గెలవాల్సింది, కానీ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మిస్బాబుల్ హక్ అయితే ఆయన ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ ఒక అద్భుతం. ఫైనల్లో ఎంతమంది బ్యాట్స్మెన్లు వచ్చి అవుట్ అయిపోతున్నా ఆయన ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకుండా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి మ్యాచ్ పాకిస్తాన్ గెలిచేలా ఆయన రన్స్ చేయడం జరిగింది. దాంతో మన వాళ్ళు కూడా ఈ కప్పు మీద ఆశలు వదిలేసుకున్నారు. దాంతో చివరి ఓవర్ అయినటువంటి 20వ ఓవర్లో పాకిస్తాన్ విజయానికి 13 పరుగులు కావాలి. ఫైనల్లో 6 బంతుల్లో 13 పరుగులు అనేది పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్, ఆ టోర్నమెంట్ నుంచే కొత్తగా కెప్టెన్ అయినటువంటి మహేంద్ర సింగ్ ధోని 20వ ఓవర్ని జోగీందర్ శర్మ అనేటువంటి ఒక బౌలర్తో వేయించడం జరిగింది. ఆ అనుభవం లేదు, అంత అనుభవం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడైతే ఆయన వయసు, జోగీందర్ శర్మ వయసు 39 సంవత్సరాలే. 2004 నుంచి ఆయన క్రికెట్ కెరియర్ని ప్రారంభించాడు ధోనితో సహా. 2004 నుంచి ప్రారంభించి 2007 వరకు మాత్రమే ఆడాడు. ఈ కప్పు వరకే 4 వన్డేలు అలాగే 4 T20 మ్యాచ్లు మాత్రమే ఆడారు. వన్డేల్లో 1, T20లో 4 వికెట్లు తీశాడు, అంతే. అలాంటి ఈ జోగీందర్ శర్మ అనుభవం లేని బౌలర్ని 20వ ఓవర్ బౌల్ చేయడానికి పంపించడం జరిగింది. ఆ ఓవర్లో 2వ బంతిని 6 కొట్టడం జరిగింది మిస్బాబుల్ హక్. ఇంకా పాక్ విజయానికి దగ్గర అయిపోయింది. 4 బంతుల్లో 6 పరుగులు చేయాలి. అప్పుడు 3వ డెలివరీ అంటే 3వ బంతిని మిస్బాబుల్ హక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా అది క్యాచ్ లేకపోవడంతో శ్రీశాంత్ దాన్ని అందుకొని భారతదేశానికి చిరస్మరణీయమైనటువంటి విజయాన్ని అందించిన హీరోగా ఎంఎస్ ధోని, శ్రీశాంత్ అండ్ చివరి బంతిని వేసినటువంటి చివరి ఓవర్ని బౌల్ చేసినటువంటి జోగీందర్ శర్మ. ఆ జోగీందర్ శర్మ ఫిబ్రవరి 3, 2023న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు, రిటైర్మెంట్ని
ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఐపీఎల్లో కూడా ఈ జోగేందర్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్కి ఆడించడం జరిగింది. కాకపోతే అంత బాగా రాణించకపోవడంతో అందులో కూడా ఆయన పూర్తిగా విఫలమైనట్టుగా. అలాగే లాస్ట్ ఇయర్ 2022లో లెజెండ్స్ క్రికెట్ లీగ్లో కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇది ఆయనకి సంబంధించింది. ఆయన ఆడిన వన్డేలు, జోగేందర్ శర్మ ఆడిన వన్డేలు 4, జోగేందర్ శర్మ ఆడిన టీ20లు కూడా 4. అయితే ఈయన టీ20 మ్యాచ్ల్లో 4 వికెట్లు తీస్తే వన్డేల్లో కేవలం ఒకే ఒక వికెట్ని తీయడం జరిగింది. అది జోగేందర్ శర్మకి సంబంధించినటువంటి హిస్టరీ. నెక్స్ట్, సముద్ర మార్గంలో ఒలింపిక్ జ్యోతి. అంటే 2024లో మనకి ఒలింపిక్స్ ప్యారిస్లో జరగబోతున్నాయి. ప్యారిస్లో జరగబోయే ఈ ఒలింపిక్స్కి ఒలింపిక్ టార్చ్ రిలే, ఒలింపిక్ జ్యోతి రిలే జరగబోతుంది. ఆ ఒలింపిక్ జ్యోతి రిలే ఈసారి సముద్ర మార్గము గుండా వెళ్ళబోతుంది. ఇది మనకి హైలైట్. తొలిసారిగా ఎప్పుడూ కూడా ఒలింపిక్ జ్యోతిని, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఒలింపిక్ జ్యోతిని 1928లో ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో జరిగిన ఒలింపిక్స్లో తొలిసారి ఒలింపిక్ జ్యోతిని ప్రారంభించారు. అలాగే 1936లో బెర్లిన్ జర్మనీలో జరిగిన ఒలింపిక్స్లో ఒలింపిక్ టార్చ్ రిలేని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒలింపిక్స్లో పాల్గొనే అన్ని దేశాల గుండా ఈ టార్చ్ రిలే కొనసాగడం జరుగుతుంది. అయితే ఒలింపిక్ జ్యోతిని ఎక్కడ వెలిగిస్తారంటే గ్రీసులో పురాతనమైన హెరా అనేటువంటి ఒక దేవాలయం ఉంది, యాన్షియంట్ టెంపుల్. పురాతనమైన హెరా దేవాలయంలో వెలిగిస్తారు. ఎలా వెలిగిస్తారంటే సూర్యకిరణాల సహాయంతో వెలిగిస్తారు, విత్ ద హెల్ప్ ఆఫ్ సన్ రేస్. సూర్యకిరణాలతో వెలిగించిన తరువాత గ్రీసు నుంచి బయలుదేరిన తర్వాత 3 అంచెల పొడవైన తెరచాప పడవలో ఫ్రెంచ్ సముద్ర తీర నగరమైన మార్సేకు చేరుకుంటుంది. అయితే మొన్న మనకి 3వ తేదీ ఫిబ్రవరి 3, 2023న ఈ జ్యోతి యాత్రకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని ప్యారిస్ ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఒలింపిక్ జ్యోతి అక్కడ నుంచి ఏథెన్స్ను తీసుకొస్తారు. ఆ ఏథెన్స్ నుంచి మధ్యధరా సముద్రం గుండా మార్సేకు చేరుకుంటుంది. ఫ్రెంచ్ సముద్ర తీరంలో సంప్రదాయ తెరచాప పడవలతో జ్యోతికి స్వాగతం పలుకుతారు. తర్వాత మార్సే స్టేడియానికి జ్యోతి యాత్ర చేరుకుంటుంది. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఈ యాత్ర కొనసాగుతుంది. చివరగా వచ్చే ఏడాది అంటే 2024లో జూలై 26వ తేదీన ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్యారిస్కు చేరుకుంటుంది. ఫస్ట్ గ్రీస్లో వెలిగిస్తారు, ఏథెన్స్కి తీసుకెళ్తారు. ఏథెన్స్ నుంచి మధ్యధరా సముద్రం గుండా ఫ్రాన్స్ తీరమైనటువంటి మార్సేకి తీసుకెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు మార్గంలో ప్రపంచ దేశంలో ఈ ఒలింపిక్స్లో పాల్గొనే అన్ని దేశాల గుండా టార్చ్ రిలే కొనసాగి 2024 జూలై 26వ తేదీన నిర్వహించే నగరమైనటువంటి ప్యారిస్కి టార్చ్ని చేరుకుంటుంది. ఎప్పుడైతే టార్చ్ ప్రధానమైన స్టేడియంకి వెళ్ళి మరలా అక్కడ ఒక కలడ్రాన్ని ఈ జ్యోతితో వెలిగిస్తారో ఒలింపిక్స్ ప్రారంభమైనట్టు. ఒలింపిక్ జ్యోతిని వెలిగిస్తే ఒలింపిక్ ప్రారంభించినట్టు, దాన్ని ఆర్పేస్తే ముగిసిపోయినట్టు. కాబట్టి ఈ జ్యోతిని తొలిసారిగా సముద్ర మార్గంలో ప్రయాణించబోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. 2024లో ప్యారిస్ ఒలింపిక్స్ అంటారు, ప్యారిస్లో జరగబోతున్నాయి. 2028లో లాస్ ఏంజల్స్ అమెరికాలో జరగబోతున్నాయి. 2032లో బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి. 2036లో ఖతర్ బిడ్ వేసి ఖతర్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి 2036లో. దీనికంటే ముందు 2021లో టోక్యో జపాన్లో జరిగాయి. దానికంటే ముందు 2016లో రియో డజనీరో బ్రెజిల్లో జరిగాయి. దానికంటే ముందు 2012లో లండన్లో జరిగాయి. దానికంటే ముందు 2008లో బీజింగ్లో జరిగాయి. ఇలాంటి ఒలింపిక్స్ ఎప్పటి వరకు ఆసియా ఖండంలో
3 దేశాలు 4 సార్లు నిర్వహించబడడం జరిగింది. ఆసియాలో 3 దేశాలు 4 సార్లు. 1964లో మొట్టమొదటిగా ఆసియా ఖండంలో జపాన్లోని టోక్యోలో జరిగాయి. 1988లో రెండవసారి దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగినాయి. 2008లో బీజింగ్లో జరిగినాయి మూడోసారి. మళ్ళీ 2021లో టోక్యో జపాన్లో జరిగాయి. అంటే ఇది జపాన్లో జరగడం రెండోసారి, ఆసియా ఖండంలో జరగడం 4వసారి. 3 దేశాలు 4 సార్లు ఆసియా ఖండంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆ ఒలింపిక్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. అలాగే ఒలింపిక్స్కి సంబంధించిన ఒక జెండా ఉంటుంది, పతాకము. ఆ జెండా 5 రంగులు కలిగినటువంటి 5 రంగుల రింగులు కలిగినటువంటి ఒక జెండా తెలుపు రంగు బ్యాక్గ్రౌండ్ పై కలిగి ఉంటుంది. ఫస్ట్ది నీలం రంగు, రెండోది పసుపు రంగు, మూడోది నలుపు రంగు, 4వది ఆకుపచ్చ రంగు, 5వది ఎరుపు రంగు. ఈ 5 రింగులు 5 ఖండాలని తెలియజేస్తాయి. నీలం రింగు యూరప్ని, ఎల్లో రింగు ఆసియాని, నల్ల రింగు ఆఫ్రికాని, ఆకుపచ్చ రింగు ఆస్ట్రేలియా ఓషియానా కాంటినెంట్ని, ఎరుపు రింగు అమెరికా ఖండాలని తెలియజేస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. 1913లో ఈ జెండాని తయారు చేసి 1920లో జరిగిన ఆంట్వెర్ప్ బెల్జియం ఒలింపిక్స్లో తొలిసారి ఎగురవేశారు. ఓకే, డొక్కు బండ్లు తుక్కుకే, ఇది చాలా ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు ఉన్నాయి. వాటన్నింటినీ దశల వారీగా తొలగించబోతున్నారు. స్క్రాప్ పాలసీ, దీన్ని బడ్జెట్లో కూడా స్పెషల్గా ప్రకటించడం జరిగింది. అయితే ఈ స్క్రాప్ రంగంలో కూడా విస్తరించబోతుంది. 35,000 ఉద్యోగాలు కొత్తగా స్క్రాప్ రంగంలోకి రాబోతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాలని అంటే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకునే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఏ వాహనాలైతే వారి యొక్క రిజిస్ట్రేషన్ టైం పూర్తయిపోయిందో, మోర్ ఓవర్ భారతదేశంలో వాహనానికి 15 సంవత్సరాల కాల పరిమితిని నిర్ధారించడం జరుగుతుంది. వాటిని పూర్తిగా గణనీయంగా దశల వారీగా తగ్గించుకోవాలి అని నిర్ణయించడం జరిగింది. 2021-22 ఫస్ట్ అండి 2021-22 బడ్జెట్లో వెహికల్ స్క్రాపింగ్ పాలసీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కాదు, ఈ బడ్జెటే కాదు, 2021-22 బడ్జెట్లోనే ప్రకటించింది. అయితే 9 లక్షలకు పైగా డొక్కు వాహనాలను 2023 ఏప్రిల్ 1వ తేదీ నాటికి స్క్రాప్గా మార్చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడం జరిగింది. అయితే ప్రభుత్వానికి చెందిన పాత వాహనాలను, పాత అంబులెన్సులను తుక్కుగా మార్చడానికి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి అదనంగా నిధులు సమకూరుస్తామని 2023-24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు అందుబాటులో ఉన్న విధానాలు ఏమిటో చూద్దాం. పాత వాహనాలు అంటే రవాణా వాహనం, క్యారేజ్ వెహికల్, రిజిస్ట్రేషన్ గడువు సాధారణంగా 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ని పొందడంలో విఫలమైతే దాని రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. అప్పుడు దాన్ని తుక్కుగా మార్చేయాల్సిందే. ప్యాసింజర్ వాహనాలు అంటే మనుషులు ప్రయాణించే వాహనాల గడువు 20 ఏళ్ళు ఉంటుంది. ఆ 20 ఏళ్ళు గడువు ముగిశాక దాన్ని కూడా రిజిస్ట్రేషన్ మళ్ళీ ఫిట్నెస్ని పొందడం విఫలమైతే దాన్ని స్క్రాప్గా మార్చాలి. 20 ఏళ్ళు దాటిన కమర్షియల్ వెహికల్స్కి ఈ సంవత్సరం 2023 ఏప్రిల్ 1 నుంచి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. అవి కూడా ఫెయిల్ అయితే దాన్ని స్క్రాప్గా మార్చడం జరుగుతుంది. అయితే దీని వలన ప్రయోజనాలు ఏమిటి అంటే ఎన్నెన్నో ప్రయోజనాలు. కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చడం ప్రధానంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది. కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. అలాగే పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను దశల వారీగా తగ్గించడం కూడా జరుగుతుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలైతే మాత్రం చాలా ఇంపార్టెంట్. గ్యారంటీగా దీని మీద క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది.